చెట్లు, 9 చెట్లు కనిపించాయి. ఒక్క 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 దేవుడు కనిపించలేదు, ఒక్క దేవాలయం కనిపించలేదు. ఎందుకు ఇట్లా చెప్తావు? ఎందుకు చెప్తావు ఇలా? దేవతల రాజధాని 26 జిల్లాలు ఉన్నాయి. దాదాపు 23 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమరావతిని ఇష్టపడతారు. నేను న్యూట్రల్గా ఉంటా. నాకేమి అమరావతి అయినా ఒకటే, ఇంకోటైనా ఒకటే. దీని గురించి నేను ఏ నిర్ణయం తీసుకున్నా చూస్తూ ఉంటా. 26 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో రాయలసీమ జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఇష్టపడటం లేదు అమరావతిని. కర్నూలు నుంచి ఒంగోలు దాకా 10 జిల్లాల్లో ఎవ్వరూ ఇష్టపడటం లేదు, బయటపడటం లేదు. అంతే. మొన్ననే తిరుపతిలో ఒక రాయలసీమ నాయకుడు వచ్చేసి ఒక మాట చెప్పాడు, మేము ఉద్యమాన్ని మొదలు పెడతాం అని. చంద్రబాబు నాయుడికి సున్నితంగా తెలియజేస్తాను, నువ్వు రాయలసీమ బిడ్డవి, నువ్వు రాయలసీమ వాళ్ళే నీ పైన వ్యతిరేకంగా ఉన్నారు, అమరావతి పైన ఆలోచించవయ్యా ఓ మిత్రమా. నాకు 50 ఏళ్ళుగా నువ్వు బాగా తెలుసు. ఆలోచించు. మరి కామ్రేడ్ బివి రాఘవులు గారు రాజధాని పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజధాని నగరం కట్టేదానికి 1000 ఎకరాలు చాలు అన్నాడు. దాంతో కామ్రేడ్ బివి రాఘవులు గారితో నేను ఏకీభవిస్తున్నా. 1000 ఎకరాలకు మించి అవసరం లేదు. భువనేశ్వర్లో రాజధాని ఉంది, చెన్నైలో రాజధాని ఉంది, బెంగళూరులో రాజధాని ఉంది. ఏ రాజధానికి 1000 ఎకరాలు ఎవడూ తీసుకోలేదే. నువ్వెందుకు చేస్తున్నావు? సరే, నీకేదో ఇష్టపడ్డది. అది మీకు బంధువులు ఎక్కువ గుంటూరు జిల్లాలో. ఆ బంధు ప్రీతితో ఈడకు వచ్చావు, తిరుపతి నుంచి అమరావతికి వచ్చావు. మరి బంధు ప్రీతితో నువ్వు ఏది 1000 ఎకరాలు అనుకున్న దాన్ని నువ్వు 30,000 చిల్లర ఎకరం తీసుకున్నావు. వాళ్ళకి ఎన్నెన్నో చెప్పావు. చెప్పిన మాట రైతులకి ఏమైనా ఈ రోజు వరకు నెరవేర్చావా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పావు అదేదో ఇస్తాను, ఇదేదో ఇస్తాను. ఏమి ఇచ్చావు వాళ్ళకి ఇప్పటిదాకా? ఈ 30,000 ఎకరాల భూమిని తీసుకున్నటువంటి రైతులకి ఏమి చేశావు ఈ సంవత్సర కాలంలో నేను అడుగుతున్నా సూటిగా. అది చాలదు అని చెప్పి ఇంకొక 40,000 ఎకరాలు అడుగుతున్నాడు ఆయన. నిన్నగాక మొన్న కానీ స్టేట్మెంట్ చూశాను. ఎందుకయ్యా ఆ 30,000 ఎకరాలు ఎందుకు? ఈ 40,000 ఎకరాలు ఎందుకు? ఏమి చేస్తున్నారు ఈ భూమితో మీరు? అసలు భూమి పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఎవరైనా పోయి చూశారో లేదో, నేను పోయి చూశాను. నిన్న కూడా చూశాను. మూరడు మట్టి తోగితే చారడి నీళ్లు వస్తున్నాయి. మూరడు మట్టి తీస్తే చారడి నీళ్లు వస్తున్నాయి. నీళ్లలో ఏందయ్యా రాజధాని కట్టేది? శివరామకృష్ణ ఏమి చెప్పాడయా? ఒంగోలు దగ్గర దొనకొండలో కొట్టమంటే నువ్వేం కాదని చూసేసావు. ఓకే, నేను కాదంటాంలే. మరి 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటావు. ఆ నీళ్లలో 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే నీకు 10 అంతల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఎవరిది ఖర్చు అంతా? ప్రజల ఖర్చే కదా. ప్రజలు పన్నుల ద్వారా వచ్చిన డబ్బు, లేకుంటే బ్యాంకుల్లో తెచ్చిన డబ్బు, ప్రజల గ్యారంటీతో, గవర్నమెంట్ గ్యారంటీతో డబ్బులు తెస్తున్నావు. 50,000 కోట్లు ఐసిఐసి బ్యాంక్ దగ్గర పోయావు. వాళ్ళు ఏదో ఇస్తా అన్నారు, బ్యాంక్ గ్యారంటీ ఇవ్వన్నారు, ప్రభుత్వ బ్యాంక్ గ్యారంటీ ఇస్తానని చెప్పావు. నువ్వు డబ్బు తెస్తున్నావు అంటే 26 జిల్లాల పైన ఈ డబ్బు అప్పు పడుతుంది. 26 జిల్లాల ప్రజలు పన్ను కడుతున్నారు. నువ్వు ఒక్కడమే కాదు, అందరూ కడుతున్నారు. మరి అందరి ఆలోచనల ప్రకారంగా నువ్వు చేయి ఏదైనా, మేము కాదంటాం లేదు. మరి అమరావతిలో 50 అంతస్తుల సచివాలయం అవసరమా? ఏమయా? ఎక్కడా అడిగేవాడు లేడయా? ఎందుకయ్యా 50 అంతస్తుల? ఇప్పుడు నువ్వు 4 బిల్డింగులు కడతావు, లేకుంటే 10 బిల్డింగులు కడతావు. రేపు రాబోయేవాడు దీన్ని యాక్సెప్ట్ చేస్తాడని నమ్మకం ఏముంది? నమ్మకం నీకు ఉండొచ్చు, నాకు నమ్మకం లేదు. కొత్తోడు వస్తాడు, అది వద్దయ్యా మనం ఇంకో ఊరికి పోదాం అని అంటాడు, విజయవాడ దగ్గర పోదాం అంటాడు, రాజమండ్రి పోదాం అని అంటాడు, ఇంకో దగ్గర పోతానంటాడు.
బాగా ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించమని తెలియజేస్తూ, ఒక మంత్రి అయితే ఫోన్లు చేస్తున్నాడు సైగ్గా, మేము భూమి ఇస్తాం రండి, మాకేమి ఇస్తారు అని అడుగుతున్నాడు. పేరు చెప్పదలుచుకోలేదు. ఇదే పనిలో ఉన్నారు కొంతమంది. కార్పొరేట్ల రాజధాని చేయాలనుకుంటున్నాడు. ప్రజల రాజధాని కాదు ఇది, దేవతల రాజధాని కాదు, కార్పొరేట్ల రాజధాని చేయాలనుకుంటున్నాడు. అమరావతి రాజధాని అవినీతికి రాజధానిగా తయారు కాకుండా చూడవయ్యా చంద్రబాబు నాయుడు. అందరూ అనుకుంటున్నారు డబ్బులు ముడుపులు తీస్తున్నారని. ఆ ముడుపులకు కొంచెం జాగ్రత్త అని నేను తెలియజేస్తున్నాను. మరి కొత్తగా ఇంతకు ముందు ఒకటేదో ఈ మధ్య ఒక వారం 10 రోజులుగా వింటున్నాం, బనకచెర్ల. భలే పేర్లు తెస్తున్నారు. బనకచెర్ల, పోలవరంలో ఒక ముఖ్యమంత్రి 6,000 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నాడు. పేరు చెప్పదలుచుకోలేదు ఆయన. 6,000 కోట్లు తీసుకున్నాడు. నవరత్నాలు, ఆ రత్నాలు, ఈ రత్నాలు దగ్గర మరి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దానిపైన విచారణ ఏమంటే వేయటం లేదు. పోలవరం అయిపోయింది. ఇప్పుడు ఏదో బనకచెర్లని తీసుకొచ్చారు అనుకుంటున్నారు. ఆ సెక్రటేరియట్లో గుసగుసలు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 1,00,000 కోట్లతో వస్తా ఉందంట బనకచెర్ల. నేను అడిగాను ఒక ఇంజనీర్ని, ఎందుకు అయ్యానంటే, అయ్యా మేము లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తాము అన్న. లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు తీసుకొస్తారు అని అంటే 10 పడుతున్నారు. నువ్వు నీళ్లు తీసుకురావాలంటున్నావు. బనకచెర్ల పేరు పెట్టి నువ్వు డబ్బులు చేసుకుంటారంటే కూటమి ప్రభుత్వాన్ని మేము ఒప్పుకోం. లాభం లేదు. నువ్వు జీరో కరప్షన్ అంటున్నావు. ఎక్కడ జీరో కరప్షనో? సొంత కుప్పానికి వెళ్ళాను మొన్న. కుప్పానికి వెళితే తాలూకా ఆఫీసులో డబ్బులు లేదే పని చేయటం లేదు. పోలీస్ స్టేషన్లో పైసలు ఇదే ఏమీ వాళ్ళకు కనీసం తలెత్తి కూడా చూడటం లేదు. ఎమ్మెల్యేలు దాదాపు 150 మంది ఎమ్మెల్యేల్లో 90% పైసలు డబ్బులు అంటున్నాడు. కబడ్డీ లాగా డబ్బు అంటున్నాడు. దాదాపుగా మంత్రులు వదిలిపెట్టారు. జీరో కరప్షన్ ఎందుకు చెప్తావు? అవసరం ఉందా జీరో కరప్షన్ గురించి మాట్లాడాల్సిన అవసరం? మరి జీరో పావర్టీ అంటాడు. సొంత నియోజకవర్గంలో ఆయన కుప్పంలో 3 పూటలు భోంచేయటం లేదు ఎవరు. నీ 30 సంవత్సరాలు నువ్వు ఆ నియోజకవర్గంలో ఉన్నావు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వేం చేశావని నేను అడుగుతున్నా. 26 జిల్లాలకి నువ్వేం చేశావు చెప్పు. ఒక్క చిన్న పని చేసినట్టుగా చెప్పు, గుర్తుండేటట్టుగా. నువ్వు 26 జిల్లాలకి ఏం చేయలేదు. సొంత నియోజకవర్గానికి కూడా చేయకుండా నువ్వు కొత్త మాటలు చెప్తేట జీరో పావర్టీ. ఇప్పుడు కొత్తగా ఇంకేదో ఆ యోగాంధ్ర కాదయ్యా, అదేదే యోగా చేసి ఆంధ్ర. యోగాంధ్ర కాదయ్యా, 10 మందికి ఉద్యోగాలు ఇప్పించవయ్యా. 10 మందికి. నేను నిన్నంతా గుంటూరు జిల్లాలో ఎస్సీ కాలనీలు తిరిగాను, అడిగాను చాలా మందిని. గుంటూరు జిల్లాలో ఈ సంవత్సర కాలంలో కానీ 15 సంవత్సరాల్లో కానీ ఏ ఒక్క ఎస్సీ కన్నా చంద్రబాబు నాయుడు సహాయం చేశాడా అని అడిగారు. ఒక్కరు మాకు సహాయం చేశాడని చెప్పలా. ఉన్న ఎస్సీ కార్పొరేషన్ క్లోజ్ చేశారు. వస్తే స్కాలర్షిప్లు ఆపేశారు. మొన్న అమ్మ ఒడే ఏదో వేశారు, అమ్మ బడో ఏదో. డబ్బులంతా సారాయగలకు పోయినాయి. నువ్వు ఇచ్చే డబ్బులు ఏదన్నా ఉంటే స్కాలర్షిప్ రూపంలో ప్రతి ఒక్కరికి విద్యా సంస్థలకు పంపించండి. అన్యాయం చేయబాకండి. పేద బిడ్డలకి ఏమీ జారటం లేదు, సారాయంగలకు జారుతా ఉంది. వేసిన డబ్బులంతా బట్టన్లలో. నా మాట వేరండి, కొంచెం జాగ్రత్తగా. బనకచెర్ల విషయంలో డబ్బుల కొరకు ప్రాజెక్టులు తేవద్దు. పోలవరం ప్రాజెక్టుని ఎవరు ప్రారంభించారు? అమాయకుడు ఒక అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రారంభించాడు 70లో. మరి ఆయన చేసిన దాంట్లో కనీసం 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 1% కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయలేదు. మరి హైదరాబాద్కి ఏదో చేశానంటాడు. నేను పోయి చూశాను హైదరాబాద్లో. ఏంది ఆయన హైదరాబాద్లో ఆయన చేసింది?
మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాల వల్ల కొంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, కాంగ్రెస్ విధానాల వల్ల. అక్కడ అట్మాస్ఫియర్ బాగుంటది. హైదరాబాద్ లో ఫ్యాన్ లేకుండా కూడా రాత్రిపూట పడుకోవచ్చు, 22 డిగ్రీలు ఉంటాయి, అట్మాస్ఫియర్ బాగుంది. మరి ఆర్థిక విధానాల వల్ల 5, 10, 20 కంప్యూటర్ కంపెనీలు వచ్చాయి, బెంగళూరుకు కూడా వచ్చినాయి. మరి దానికి నేను చేశాను హైదరాబాద్ అంటాడు. హైదరాబాద్కి ఏమైనా చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ చేసింది. జవహర్లాల్ నెహ్రూ 100 మరి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ తీసుకొని వచ్చాడు, ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ. ఏమైనా చేసింది హైదరాబాద్ కన్నా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా చేసిందన్నా కాంగ్రెస్ పార్టీ. మరి మేము తీసుకొచ్చాం నాగార్జున సాగర్, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి 25 లక్షల ఎకరాలకు భూములు నీళ్లు ఇస్తున్నారు. ఏం కరప్షన్ ఉండింది అక్కడ? శ్రీశైలం ప్రాజెక్టుని తీసుకొచ్చాం, ఏముంది అక్కడ కరప్షన్? మరి ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొచ్చాం, మరి అక్కడ శ్రీ సిటీని తీసుకొచ్చాం, శ్రీహరి కోటను తీసుకొచ్చాం. మేము చేసింది తప్ప మీరేం చేశారు? 15 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతూ తెలియజేస్తూ చివరిలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం లేదు, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ లేదని ఈ మధ్య బాగా రాస్తున్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా, మీకుందా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ? ఒక్కడి చేతులు చెప్తే నేను దండం పెడతాను. మీరు రాసిన దాన్ని మేనేజ్మెంట్లు ఒప్పుకుంటున్నాయా? ఒక్క మేనేజ్మెంట్ చెప్పు. ఏదో చిన్న చిన్న లెఫ్ట్ పార్టీలు తప్పించి, ఆ పేపర్లు తప్పించి మీకు ఆడుంది పత్రికా స్వేచ్ఛ? ఇందిరాగాంధీ పత్రికా స్వేచ్ఛ లేదంటారు, ఇప్పుడు ఆడుందా పత్రికా స్వేచ్ఛ? మరి అంతేకాదు, మరి ప్రజాస్వామ్యం ఇందిరాగాంధీ 50 సంవత్సరాల నాడు ప్రజాస్వామ్యం, ఇప్పుడు ఆడుంది ప్రజాస్వామ్యం? మోడీ పాలనలో గిరిజనుల పురుషాంగాలు పోయడమా ప్రజాస్వామ్యం అంటే? ఎప్పుడన్నా విన్నారా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో పేదవాళ్ళ పురుషాంగాలు కోసేది? మరి ఈ రోజు జరుగుతా ఉంది. ఏంటి యాడుందే? ఇందిరాగాంధీ ఎందుకు? చచ్చిపోయింది ఇందిరాగాంధీ ఏదో గొప్ప పనులు చేసిపోయిందా? ఆమెను ఎందుకు మీరు ఇప్పుడు అనడం? దానికొరకు ఎవరో క్షమాపణ ఎందుకు చెప్పాలి? క్షమాపణ మీరు చేసేదానికి క్షమాపణలు చెప్పండి. ప్రజాస్వామ్యం యాడుంది? మరి విదేశాంగ విధానం ఎట్టుంది? మోడీ పరిపాలన అధ్వానంగా ఉంది. ఏముంది? మోడీ 11 సంవత్సరాలు ఆయన చేసింది ఏంటి? గుడ్డలు మార్చుకోవడం తప్ప. రాత్రి ఎవరో చెప్తున్నారు ఆయన చెప్పులు ఖర్చే 2 లక్షలు అంట. ఆయన వేసుకునే బూట్లో గీట్లో వేసుకునే సొక్కాలు, ఆయన వేసుకునే ఓవర్ కోట్లు 2 లక్షల్లో ఉన్నాయి. ఏందా నువ్వు మాట్లాడేది? ఏం చేసావా? 10 జతలు బట్టలు పెట్టుకోవడం, కోట్ల రూపాయలు విలువైన గుడ్డలు పెట్టుకోవడం, పేదోడికి ఒక జత గుడ్డలు లేక అల్లాడుతుంది. వాటి గురించి ఆలోచించాలి. ఎందుకు మీరు గ్యాస్ కొట్టుకుంటా బతుకుతారు? ఆపండి. మరి ప్రజాస్వామ్యాన్ని ఇవ్వగలిగింది, చేయగలిగింది, చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్ల ఏదైనా సాధ్యమని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.